నేడు గ్రామాల్లో అనేక మంది నిరుద్యోగ యువత, అలాగే వ్యవసాయం మీద అభిమానం, పశు సంపదపై ఉండేటువంటి ప్రేమతో ఈ యొక్క డైరీ ఫామ్ని, పశువుల్ని పెంచాలి, వాటిని వృద్ధి చేయాలి, వాటిని ప్రేమగా ఉంచాలి, వాటి ద్వారా ప్రయోజనాన్ని పొందాలని అనేక మంది ఎన్నో ఉన్నత చదువులు చదువుకొని కూడా వీటి వైపు వస్తున్నటువంటి పరిస్థితులు గ్రామాల్లోనూ, నగరాల్లోనూ, పట్టణాల్లో. కానీ ఈరోజు ఈ పాలకి ఉన్నటువంటి ప్రాధాన్యత సమాజంలో మనం జీవించడంలో అదొక ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంది. కానీ ఇప్పుడు పాల ప్యాకెట్ల పేరుతో అనేక రకాలుగా మనకి మోసానికి గురవుతున్నటువంటి ప్రజలను ఈరోజు డైరీ ఫామ్ వద్ద మంచి పాలని పొందాలనే ఉత్సాహంతో ప్రజలు ముందుకొస్తున్నారు. అందువల్ల వీటిపై కూడా వీటిని డైరీ ఫామ్స్ను పెట్టి కొంత ఉపాధి పొందొచ్చని అనేక మంది యువత ముందుకొస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మారేళ్ళగుంటపాలెం పరిధిలో మద్దిపాడు మండలంలో ఒక యువకుడు, ఒక కుటుంబం ఈ యొక్క డైరీ ఫామ్ని నిర్వహిస్తూ ఉన్నారు. దాని ద్వారా కొంతమందికి ఉపాధి కల్పిస్తూ, అలాగే వారు కూడా ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాలపై ఉద్యోగాల కోసం ఆధారపడకుండా ఏదో ఒక పనిని ఒక నిష్టగా క్రమశిక్షణతో చేసుకుంటే జీవితాలు కొనసాగుతాయన్నటువంటి దానికి ఇదొక ఉదాహరణ. దీనిపై ఈ యొక్క డైరీ ఫామ్ నిర్వాహకురాలు ఉన్నారు. ఆమె పేరు, ఆవిడ దీంట్లో ఉన్నటువంటి ఒక సాధక బాధలు, దీనిపై ఉన్నటువంటి ఆవిడ అభిప్రాయాన్ని మనకి చెప్తారు. అమ్మ, మీరు ఇక్కడ డైరీ ఫామ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్ని బర్రెలు ఉన్నాయమ్మా? 30 బర్రెలు ఉన్నాయి. ఎప్పటి నుంచి పెడతా ఉన్నారు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలలో మీకు ఇది కొంత లాభదాయకమని అనిపించి మనం దీన్ని నిర్వహిస్తున్నటువంటి దాంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తున్నారా? ఏమి ఇబ్బందులు ఏమి లేవు, కానీ మేము అంతకన్నా ఇంకా వేరే పని ఏం చేయలేము. ఆ పని అయితే మనకి సూటబుల్గా ఉంటుందని చేస్తున్నాం. కానీ నష్టమేం జరగలేదు. నష్టమేం జరగదు, కానీ మనం జాగ్రత్తగా చేసుకుంటే లాభం వచ్చింది. లాభం ఉంటుంది. లేదంటే కొంచెం దానికి సరిపోతుంది. అంటే ఉంటాయి కదా వర్షం పడ్డప్పుడు అట్లాగా. పచ్చి గడ్డి ఉంటే బాగానే వస్తాయి, బాగానే ఉంటుంది. ఎండు గడ్డి ఇచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది, వర్షాలు పడేటప్పుడు 2-3 నెలలు. ప్రతి పనిలోనూ లాభ నష్టాలు, సాధక బాధలు, దానికి ఉండే సీజన్ అన్ సీజన్ ఉంటాయమ్మా. కానీ మొత్తం మీద మనం సంవత్సరం చివరికి మనం శ్రమకి మనకి ఫలితాలు వస్తున్నాయనేది ఉండడంలో ఎలాంటి జాగ్రత్తగా చేసుకుంటే బాగానే ఉంటుంది. మన కుటుంబం వేరే దిక్కకి వెళ్లకుండా మన సొంత పని మనం చేసుకుంటా, ఇంకో నలుగురికి ఉపాధి కల్పిస్తా, ఏదో మాకు శాతమైన సహాయం చేస్తున్నాం. ఎవరైనా కొంతమంది క్రమశిక్షణగా పెట్టుకొని చేసుకుంటే లాభాలు నష్టాలు ఉండవనేది మీకు ఒక నమ్మకం ఏర్పడింది. ఓకే, ఇంకెవరెవరు